అమెజాన్ ప్రైమ్ లోని ఫాల్అవుట్ సిరీస్ చూసిన చాలా మంది వ్యూయర్స్ కి ఉండే డౌట్స్, అసలు టైం లైన్ పర్ఫెక్ట్ గా అంటే నాన్ లీనియర్ గా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కదా, దాంతో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని డౌట్స్, కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే మాత్రం మిగిలిపోతాయి. ఈ వీడియోతో మీకు ఆ డౌట్స్ క్లారిఫై అయిపోవచ్చు. దాంతో పాటు స్క్రీన్ ప్లే ని క్రోనలాజికల్ గా ఒక పద్ధతిగా అయితే మాత్రం 3 టైప్స్ లో డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలోని. ఎపిసోడ్ 1 తో స్టోరీ అనేది కూపర్ హోవర్డ్ అని ఒకప్పుడు హాలీవుడ్ స్టార్ ఇప్పుడు కిడ్స్ యొక్క బర్త్డే పార్టీస్ కి అటెండ్ అయ్యే విధంగా మారిపోయింది ఆయన కెరీర్ అన్నట్టు స్టోరీ స్టార్ట్ అవుతుంది. పార్టీకి తన కూతురుతో కలిసి అటెండ్ అవుతాడు. అయితే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది అనమాట. ఈ 2077 టైమ్ లైన్ లోని ద గ్రేట్ వార్ బిగిన్ అవ్వడానికి స్టార్టింగ్ సీన్ అనమాట ఇది. అంటే వరల్డ్ వార్ 3 అనుకోండి. ఈ ఫాలోడ్ వరల్డ్ లోనే దీన్ని సైనో అమెరికన్ వార్ గా కూడా పిలుస్తారనమాట. అసలు ఈ వార్ ఎలా స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 2077 లోని ఎర్త్ లో మిగిలి ఉన్న రిసోర్సెస్ ని ఆక్యుపై చేయడానికి, అంటే మెయిన్ కంట్రీగా రూల్ చేయడానికి అమెరికా అండ్ చైనా సుపీరియర్ కంట్రీస్ గా మిగులుతాయి అనమాట. సో ఈ మిగిలి ఉన్న రిసోర్సెస్ గురించి క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళిద్దరి మధ్యన 10 years నుండి ఒప్పందం కుదరక క్లాషెస్ జరుగుతాయి అనమాట. ఈ వార్ కి ముందు కూపర్ హోవర్డ్ హాలీవుడ్ స్టార్ గా పనిచేసేవాళ్ళు. కానీ ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన కూడా ఈ వార్ లో జాయిన్ అవుతారు అనమాట సోల్జర్ గా, చైనా అలాస్కాని ఇన్వైట్ చేస్తున్నప్పుడు అనమాట. సో ఫైనల్ గా వార్ తర్వాత ఆయన ఒక గోల్ గా అండ్ బౌంటీ హంటర్ గా మారిపోయాడు. అంటే ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ వలన సర్ఫేస్ మీద కొంతమంది అయితే మాత్రం ఒక హ్యూమన్ మ్యూటెంట్స్ గా మారిపోయారు అనమాట. దాంతో వాళ్ళకి న్యూక్లియర్ రేడియేషన్ ఎక్కువ, ఇలాంటి ఎఫెక్ట్స్ వలన వాళ్ళకి ఎక్కువ కాలం బ్రతికేలాంటి ఎబిలిటీస్ కూడా వచ్చేస్తాయి. కానీ ఈ ఇమ్మోర్టాలిటీకి అయితే మాత్రం వాళ్ళు రేడియేషన్ ఇమ్యూనిటీ యొక్క డ్రగ్ డోసెస్ ని తీసుకుంటూ ఉంటేనే సర్వైవ్ అవ్వగలరు, లేదంటే కంప్లీట్ గా జాంబీస్ గా మారిపోతారు అనమాట. ఎన్ని సంవత్సరాలైనా సరే ఇమ్మోర్టల్ గా సర్వైవ్ అయ్యి తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని చెప్పి కూపర్ గోల్ గా మారిన తర్వాత తను బౌంటీ హంటర్ గా అందుకే మారుతాడు. ఈ స్టోరీని 3 parts గా 3 క్యారెక్టర్స్ తోటి డివైడ్ చేస్తానని కదా, అది వాల్ట్ లో ఉన్న లూసీ క్యారెక్టర్ తోటి ఒకటి, ఇంకొకటి గోల్ గా మారిన కూపర్, ఇంకొకటి బ్రదర్హుడ్ ఆఫ్ స్టీల్. వీళ్ళు ముగ్గురు వెతికేది మోల్డేవర్ గురించే. అయితే ముందుగా ఈ మోల్డేవర్ ఎవరో తెలుసుకుందాం. వార్ జరగక ముందు మిస్ విలియమ్స్ ఒక సైంటిస్ట్. తన లైఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ స్పెండ్ చేస్తుంది కోల్డ్ ఫ్యూజన్ ని తయారు చేయడానికి. దాంతో ఎలాంటి ఫెసిలిటీస్ కి కూడా ఏ ప్రాబ్లం కూడా లేకుండా ఒక అల్టిమేట్ ఇన్ఫినిటీ ఎనర్జీ ఇవ్వగలదన్నమాట. వాల్టెక్ కంపెనీస్ తోటే పనిచేస్తుంది. కాకపోతే వాల్టెక్ కంపెనీస్, అదర్ బిగ్ అమెరికన్ కంపెనీస్ దీనికి అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ కంప్లీట్ గా డిఫరెంట్. సర్ఫేస్ లోని కావాలని వాళ్ళే బాంబ్స్ ని వేసేసి అండర్ గ్రౌండ్ వాల్స్ లో వీళ్ళు సెక్యూర్ గా ఉండి ఒక కొత్త పాపులేషన్ ని, సివిలైజేషన్ ని కొన్ని ఇయర్స్ తర్వాత క్రియేట్ చేసి అప్పుడు సర్ఫేస్ కి వెళ్దామని అనుకుంటారు అనమాట. అప్పుడు సర్ఫేస్ లో వాళ్ళకి ఎలాంటి కాంపిటీషన్ కూడా ఉండదు, వేస్ట్ ల్యాండ్ కూడా నార్మల్ అయిపోవచ్చు కొన్ని ఇయర్స్ తర్వాత అని చెప్పి భావిస్తారు అనమాట. ఇది అమెరికన్ ఎకనామిక్ సిస్టమ్ కి మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే ఐడియా. అందువల్లనే వాళ్ళు కోల్డ్ ఫ్యూజన్ అయితే మాత్రం అసలు అంగీకరించరు. ఎందుకంటే పీస్ఫుల్ గా ఉంటే రూపాయి లాభం కూడా ఉండదు అనమాట. బట్ మిస్ విలియమ్స్ ఎలా అయినా సరే దీన్ని సాధించాలని అనుకుంటుంది. అందుకనే ఆమె వాల్ 31 లో ఉన్న చాంబర్ పార్ట్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ చాంబర్ పార్ట్స్ లో ఎన్నో ఇయర్స్ వరకు ఇమ్మోర్టల్స్ గా అందులోనే రెస్ట్ తీసుకుని ఉంటారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు నిద్ర నుండి లేచి అదర్ వాల్స్ కి ఓవర్సియర్ గా, రూలర్ గా వెళ్తారు అనమాట. అందుకనే వాల్ 31 నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా ఓవర్సియర్ గా, రూలర్ గా ఎదుగుతారు అనమాట. ఈ విషయాన్ని మనకు ఒక ట్విస్ట్ లా చూపించారు కదా. ఈ వాల్ తో ఉన్న వాళ్ళు కూడా అంత సేఫ్ ఏం కాదు. ఈ వాల్ డ్వెలర్స్ మీద కూడా కొంత టైం తర్వాత టెస్ట్లు జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇదంతటినీ కూడా ఈ సిస్టమ్ ని కంట్రోల్ చేసేది ఎవరనేది మనకి సీజన్ 2 లో చూపిస్తారు. సీజన్ 1 ఎండింగ్ కి హ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనమాట. అయితే ఇక్కడ మోల్డేవర్ ఆమె కూడా వాల్టెక్ కంపెనీస్ తో కలిసి సైంటిస్ట్ గా పనిచేస్తుంది కాబట్టి మెల్లిగా ఈ చాంబర్ పార్ట్స్ ద్వారా అన్ని ఇయర్స్ వరకు సర్వైవ్ అవ్వగలిగింది. ఆ తర్వాత వచ్చి సర్ఫేస్ లో కూడా చాలా మంది తోటి కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళందరినీ ఆదుకోబోయే సేవియర్ గా వాళ్ళకి కనిపిస్తుంది. అందుకని ఆమెని ఫ్లేమ్ మదర్ గా వాల్ట్ 4 లోని సర్ఫేస్ వల్ల ఉన్న బౌంటీ హంటర్స్ దగ్గర కూడా ఆమె చాలా పాపులర్ అనమాట. అందుకనే చాలా మంది ఎర్త్ లో ఉన్న వాళ్ళని వాల్ 32 లో పెట్టి వాల్ 33 లో ఉన్న హ్యాంగ్ దగ్గరికి వెళ్ళాలనేది ఆమె గోల్ అనమాట. ఈ 3 వాల్స్ కనెక్ట్ అయి ఉంటున్నప్పటికీ ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు అనమాట. అందువల్లనే ఈమె వేరే విధంగా కాంటాక్ట్ అవుతుంది. యాక్చువల్ గా వాల్ 32 లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం చనిపోయారు 2 years బ్యాకే. అందువల్లనే ఎర్త్ లో ఉన్న వాళ్ళని ఈ వాల్ 32 మెంబర్స్ గా పెట్టి ఒక కొత్త ప్లాన్ వేస్తుంది మోల్డేవర్. ఈ 2 వాల్స్ దగ్గర మిగిలి ఉన్న రిసోర్సెస్ ని కలుపుకునే విధంగా, ఒక ఫ్రెండ్లీ కనెక్షన్ విధంగా ఈ 2 ఓవర్సీయర్స్ యొక్క కిడ్స్ ని అయితే మాత్రం పెళ్లి చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు అనమాట. సో అప్పుడే మౌంటీ ఒక ఎర్త్ లో ఉన్నవాడని తెలిసిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా వరకు చంపేస్తారు. హ్యాంక్ నైతే మాత్రం మొత్తానికి మోల్డేవర్ ఎత్తుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ వాల్టెక్ కంపెనీ ద్వారా క్రియేట్ చేయబడిన కోల్డ్ ఫ్యూజన్ కి ఆ కోడ్ అయితే మాత్రం ఈ వాల్టెక్ మెంబర్స్ లో వాళ్ళదే కావాలి కదా, అందువల్లనే హ్యాంక్ ని తీసుకెళ్తుంది. అసలు 200 years బ్యాక్ ఆమె క్రియేట్ చేసిన ఆ కోల్డ్ ఫ్యూజన్ ఇంకా ఎక్కడుందంటే ఎన్క్లేవ్ దగ్గర. ఈ ఎన్క్లేవ్ అనే వాళ్ళు ఒక పెద్ద విలన్స్ లాంటి వాళ్ళు అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఈ అపోకలిప్టిక్ ఫ్యూచర్ లో కూడా ఈ యుఎస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసేలాంటి ఈ ఎన్క్లేవ్ మిలిటరీ ఆర్గనైజేషన్ చాలా వరకు స్లేవరీని, దాంతో పాటు నాన్ ఎన్క్లేవ్ హ్యూమన్స్ ని చంపేద్దామని, ఈ టైంలో కూడా డిక్టేటర్షిప్ గురించి ట్రై చేసేలాంటి ఆర్గనైజేషన్ అనమాట. అసలు చెప్పాలంటే వాల్స్ లో వెళ్ళడానికి, గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో అవడానికి కొంతమంది హ్యూమన్స్ అంగీకరించారు కదా, వాళ్ళందరూ కూడా వేస్ట్ ల్యాండ్ లో మిగిలిపోయి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. షేడీ శాండ్స్ లోని ఫాస్ట్ గా సివిలైజేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ ఇది వాళ్ళ ప్లాన్ కి విరుద్ధం అనమాట. అందుకనే దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ ఎన్క్లేవ్ ఆర్గనైజేషన్ దగ్గరే డాక్టర్ సిగి విజ్లీకి అయితే మాత్రం ఒక ఫ్యూచర్ ని మార్చేలాంటి మంచి డిసిషన్ తీసుకుంటాడు.
ఆ ఫ్యూజన్ జిప్ ని తన హెడ్ లో పెట్టుకుని మోల్డేవర్ కి అందజేయాలని చెప్పి అనుకుంటాడు. వాళ్ళ ఫాదర్ ని తీసుకువెళ్లిన మోల్డేవర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈ డాక్టర్ సిగి విజ్లిక్ తోటి అక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది లూసీ. అయితే డాక్టర్ సిగి విజ్లిక్ తోటి మోల్డేవర్ దగ్గరికి వెళ్ళాలనుకునేది లూసీ మాత్రమే కాదు, 200 years నుండి తన ఫ్యామిలీ గురించి ఎదురు చూసే గోల్ కూడా. సో మోల్డేవర్ దగ్గరికి, హ్యాంక్ దగ్గరికి వెళ్లి తన ఫ్యామిలీ సీక్రెట్ ని తెలుసుకోవాలని అనుకుంటాడు. అయితే బ్రదర్హుడ్ ఆఫ్ స్టీల్ కి కూడా ఆ కోల్డ్ ఫ్యూజన్ కావాలన్నమాట. అందువల్లనే డాక్టర్ సిగి విజ్లిక్ తోటి వాళ్ళు కూడా మోల్డేవర్ దగ్గరికి వెళ్లి ఆ కోల్డ్ ఫ్యూజన్ ని తీసుకుందాం అనుకుంటారు. ఆ కోల్డ్ ఫ్యూజన్ అనేది వీళ్ళకి వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ గురించి కావాలన్నమాట. షేడీ శాండ్స్ లో చిన్నప్పుడే తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయిన మ్యాక్సిమస్ అయితే మాత్రం ఈ బ్రదర్హుడ్ దగ్గరే ఉంటాడు. ఎలా అయినా సరే నైట్ అవ్వాలి, తనను చంపిన వాళ్ళని చంపాలి అనే పగ తీర్చుకోవాలని చెప్పి చిన్నప్పటి నుండి ఉంటాడు. సర్ఫేస్ లో సివిలైజేషన్ అంత ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వదని వాళ్ళు అనుకుంటారు, కానీ షేడీ శాండ్స్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ విషయం అయితే మాత్రం ఆల్ 33 లోనే పుట్టి పెరిగిన రోజ్ కి తెలుస్తుంది అనమాట. ఆమెకి మోల్డేవర్ కి మంచి కనెక్షన్ ఉంటుంది. సో ఆమె సర్ఫేస్ కి వెళ్ళాలని అనుకుంటుంది. బట్ ఆమె వాల్ 33 లోని ఓవర్ సీయర్ అయిన హ్యాంక్ ని పెళ్లి చేసుకుని నార్మ్ ని, దాంతో పాటు లూసీని కంటుంది కదా. వాళ్ళ కిడ్స్ ని కూడా సర్ఫేస్ కి తీసుకువెళ్ళిపోతాం, అంతా బాగానే ఉంది కదా షేడీ శాండ్స్ లో అనుకుంటుంది. బట్ హ్యాంక్ చాలా కోపం వస్తుంది, అది రిస్కీ ప్లేస్, ఎందుకు తీసుకువెళ్తున్నాం. దాంతో పాటు వాళ్ళ ప్లాన్ కి విరుద్ధంగా సివిలైజేషన్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి షేడీ శాండ్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు. రోజ్ కి హ్యాంక్ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసు కాబట్టి ఆమెను కూడా చంపేద్దామని అనుకుంటాడు. బట్ కొన్ని ఇయర్స్ వరకు వాల్ట్ లోకి వెళ్లకుండా షేడీ శాండ్స్ లో ఆమె నార్మల్ గానే బ్రతుకుతుంది. బట్ ఆ బాంబ్స్ వేసిన తర్వాత ఆమెకి ఆ న్యూక్లియర్ రేడియేషన్ హెవీగా అవ్వడం వలన, లేదంటే ఆ ఇమ్యూనిటీ డ్రగ్ డోజెస్ లేకపోవడం వలన కంప్లీట్ గా గోల్ కాదు జాంబీగానే మారిపోతుంది. మోల్డేవర్ తన డ్రీమ్ నెరవేరే వరకు తనని బ్రతికుంచుతామని అలానే ఉంచుతుంది. సో కొంతవరకు సర్వైవ్ అయిన ఆ సివిలైజేషన్ మొత్తాన్ని కూడా షేడీ శాండ్స్ లో డిస్ట్రాయ్ చేసిన తర్వాత తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కోల్పోయిన మ్యాక్సిమస్ బ్రదర్హుడ్ కి దొరుకుతాడు. అందువల్ల చాలా కఠినంగా తన ఫ్రెండ్ ని కూడా మోసం చేసి ఈ బ్రదర్హుడ్ వెతికే ఆ ఫ్యూజన్ జిప్ ని వీళ్ళకి అందజేద్దాం, ఆ నైట్ తో వెళ్ళాలని చెప్పి, దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీని ఇలా చేసిన వాళ్ళని డిస్ట్రాయ్ చేద్దాం అని చెప్పి పగతో రగిలిపోతాడు మ్యాక్సిమస్. సో ఈ ప్రాసెస్ లో తన ఒక ఫేక్ నైట్ గా మారినప్పటికీ తన గోల్ ఎలా అయినా రీచ్ అవ్వాలనుకుంటాడు అనమాట. కాకపోతే తనైతే మాత్రం లూసీ తోటి మధ్యలో ప్రేమలో పడతాడు. మ్యాక్సిమస్ ఒక ఫేక్ నైట్ అని దొరికిపోతును, తన ఆర్మర్ కూడా పనిచేయని టైంలోని లూసీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందువల్ల తను లూసీకి హెల్ప్ చేస్తాడు. తను కూడా ఇంతకు ముందు గోల్ నుండి లూసీకి హెల్ప్ చేశాడనమాట. అయినప్పటికీ తన ఫేట్ మళ్ళీ గోల్ చుట్టూనే తిరుగుతుంది అనమాట. యాక్చువల్ గా ఈ గోల్ లూసీతో కలిసి ఆ మోల్డేవర్ దగ్గరికి, తన ఫాదర్ హ్యాంక్ దగ్గరికి రీచ్ అవ్వాలనుకుంటాడు. బట్ ఎప్పుడైతే ఆ డాక్టర్ యొక్క హెడ్ మాన్స్టర్ మింగేస్తుందో తిన్నైతే మాత్రం తనకి కావాల్సిన ఆ ఇమ్యూనిటీ డ్రగ్ డోసెస్ గురించి అమ్మేస్తాడు. గోల్ తో తను సర్వైవ్ అయిన జర్నీ వల్లనే అసలు ఎవరికి హాని పెట్టని లూసీ కూడా ఓన్ గా సర్వైవ్ అవ్వడం ఎలా, ఈ వేస్ట్ ల్యాండ్ లో బ్రతకడం ఎలా కూడా నేర్చుకుంటుంది. సో అక్కడ నుండి లూసీ తప్పించుకున్నప్పటికీ గోల్ మాత్రం దొరికిపోతాడు. అయినా తను కూడా ఎస్కేప్ అయిపోతాడు అనుకోండి. బట్ ఇన్ని ఇయర్స్ వరకు ఎందుకు బ్రతుకుతున్నాడు, ఏం గురించి అనేది మాత్రం మనకి ఈ సీన్ లోనే రివీల్ అవుతుంది. స్టిల్ నువ్వు ఆమె గురించి వెతుకుతున్నావా, అది తన వైఫ్ గురించి కాదు. తన కూతురు అయితే మాత్రం తను హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడు కనిపిస్తుంది కదా, తర్వాత తన కూతురు అయితే మాత్రం బ్రతుకుతుంది. ఆల్సో తన వైఫ్ తోటే ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూపర్ కి తెలియదు. దాని గురించి ఇన్ని ఇయర్స్ వరకు వెతుకుతాడు. తన వైఫ్ చేసే ప్లాన్ గురించి ముందుగానే తెలిసిపోయిన కూపర్ కి తన వైఫ్ కి ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ వస్తుంది. అందువల్లే తన వైఫ్ తో విడిపోయి తన కూతురుతో సెపరేట్ గా బ్రతుకుతాడేమో. ఇదంతా కూడా మనకి సీజన్ 2 లోని తన ఆరిజిన్ గురించి ఫ్లాష్ బ్యాక్ ఇంకా కంప్లీట్ గా చూపించలేదు. అసలు ఈ ఫ్యూచర్ అంతా కూడా తన ఐడియా ఇదే అని ఎందుకు చెప్తుందంటే తన కూతురు గురించి చెప్తుంది. అలాంటిది తన కూతురు సర్ఫేస్ లో ఉంటున్నప్పుడే బాంబ్స్ ఎందుకు వేస్తారు? తన కూతుర్ని మొత్తానికి సేఫ్ గా తీసుకువెళ్ళిపోతారు. కూపర్ అయితే మాత్రం గోల్డ్ గా మారేలాగా సర్ఫేస్ లోనే వదిలేస్తారు కదా. సో ఈ మొత్తం సిస్టమ్ ని కంట్రోల్ చేసే వాళ్ళందరూ ఇంక్లూడింగ్ కూపర్స్ వైఫ్ ఎక్కడుందో హ్యాంక్ కి మాత్రమే తెలుసు. అందువల్లనే హ్యాంక్ కూపర్ కి కావాలి. ఆల్మోస్ట్ ఈ వాల్స్ ఒక 100 ఉంటాయి గైస్ ఎర్త్ మొత్తంలోని. మొత్తం అంతా కూడా వేస్ట్ ల్యాండ్ అయిపోయింది అన్ని కంట్రీస్ కూడా. బట్ వాల్ట్ 4 లో ఉన్న వాళ్ళు ఫ్లేమ్ మదర్ ని, మోల్డేవర్ ని మంచిగా భావిస్తూ వాళ్ళు మంచివారని చెప్పి మనకి తెలియదు కదా. సో మొత్తానికి అయితే మాత్రం లూసీకి కావాల్సిన హెడ్ ఇచ్చేసి తను ఫేక్ హెడ్ తోటి బ్రదర్హుడ్ నుండి తనని కాపాడి బ్రదర్హుడ్ ని డైవర్ట్ చేద్దాం అనుకుంటాడు. బట్ వాళ్ళకి నిజం తెలిసిపోతుంది. బట్ మోల్డేవర్ ఎక్కడ ఉంటుందో మ్యాక్సిమస్ బ్రదర్హుడ్ కి చెప్పేస్తాడు. మోల్డేవర్ అయితే మాత్రం లూసీకి మొత్తం జరిగిందని చెప్తుంది. వాళ్ళ మదర్ పిప్ బాయ్ తోటే వాల్ 32 లోని యాక్సెస్ ని పొందగలిగింది. దాంతో పాటు వాళ్ళ ఫాదర్ వరకు రీచ్ అవ్వగలిగింది. తన గోల్ ఏంటో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన ఫాదర్ అలాంటి వాడు తెలిసిన లూసీ చాలా బాధపడుతుంది. తన ఫాదర్ గురించి ఆల్మోస్ట్ లూసీ బ్రదర్ అయిన నామ్ కి కూడా అండర్ గ్రౌండ్ వాల్ట్ లో తెలిసిపోతుంది. ఎందుకంటే వాల్ట్ లో వాడు కామ్గా ఉన్నట్టు కదా, ఈ డార్క్ సీక్రెట్స్ ని మొత్తం వాల్ 31, 32 లో ఉన్న మిస్టరీస్ మొత్తాన్ని కూడా తెలిసేసుకుంటాడు. బట్ వాల్ 31 లో తనైతే మాత్రం ఇరుక్కుపోతాడు అనమాట. అక్కడున్న బ్రెయిన్ చైల్డే ఇక్కడ ఓవర్సియర్ గా మొత్తం ఈ చాంబర్ పార్ట్స్ లో ఉన్న వాళ్ళని మొత్తం సెక్యూర్ గా చూసుకుంటుందని తెలుసుకుంటాడు. బట్ వాల్ 33 లో ఉన్న ఓవర్సియర్ కి ఇదంతా తెలిస్తే ఏం జరుగుతుందో వాల్ట్ లో అనేది సీజన్ 2 లో కంటిన్యూ అవుతుంది. ఎనివే కోల్డ్ ఫ్యూజన్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత అక్కడికి బ్రదర్హుడ్ టీమ్ మెంబర్స్ వచ్చి మోల్డేవర్ మీద అటాక్ చేస్తారనమాట. ఆ అటాక్ లో మోల్డేవర్ కూడా ఆల్మోస్ట్ ఇంజూర్ అవుతుంది. మొత్తానికి తన బోన్ లో ఉన్న వాళ్ళ ఫాదర్ ని రిలీజ్ చేస్తాడు. బట్ వాళ్ళ ఫాదర్ వల్లనే మ్యాక్సిమస్ కి ఈ సిచ్యువేషన్ వచ్చింది చిన్నప్పటి నుండి తనకు తెలియక రిలీజ్ చేస్తాడు. లూసీ మ్యాక్సిమస్ కి చెప్పే లోపే హ్యాంక్ మ్యాక్సిమస్ ని అటాక్ చేసి ఆర్మర్ ని తీసేసుకుంటాడు అనమాట. సో అప్పుడే గోల్ వస్తాడు. సో గోల్ అయితే మాత్రం చంపకుండా హ్యాంక్ ని వదిలేస్తాడు. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్తున్నాడో మనం ఫాలో అయ్యి ట్రాక్ చేస్తేనే ఆ ప్లేస్ మనం తెలుసుకోగలం, ఇదంతా కంట్రోల్ చేసే వాళ్ళు.
సో లూసీకి కూడా ఈ మొత్తం తెలుసుకోవాలి ఉంటుంది కదా, అందువల్ల మ్యాక్సిమస్ ని వదిలేసి గోల్ తో కలిసి వెళ్ళిపోతుంది. సో కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమస్ కి అయితే మోల్డేవర్ చేసింది మంచి పని అని తెలుస్తుంది అనమాట. బట్ మోల్డేవర్ ఆల్మోస్ట్ చనిపోతుంది కదా, బట్ తనని చంపిన క్రెడిట్ అయితే మాత్రం బ్రదర్హుడ్ ద్వారా తనే ఒక నైట్ గా మారిపోతాడు. సీజన్ 2 లో చాలానే ఇంకా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఆ న్యూక్లియర్ రేడియేషన్ వలన చాలా క్రియేచర్స్ కూడా క్రియేట్ అవుతాయి అనమాట. సో సీజన్ 1 లో ఆ వాటర్ లో చూసిన క్రియేచర్ కన్నా సీజన్ 2 లో మనం ఇంకా చాలానే చూడబోతున్నాం అడ్వెంచరస్ గా. మొత్తానికి మీకైతే సీజన్ 1 ఇప్పటిదాకా జరిగిన క్రోనలాజికల్ స్క్రీన్ ప్లే ఆర్డర్ లోని టైమ్ లైన్ మొత్తం క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఈ ఫాల్అవుట్ సిరీస్ లో మీ ఫ్రెండ్స్ లో చూసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ ఫాల్అవుట్ వీడియో గేమ్ ఆడిన వాళ్ళకి ఈ సిరీస్ అండ్ మన వీడియో సజెస్ట్ చేస్తే కొద్దిగా ఈ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.